అత్యధిక అప్పులతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో దేశంలోనే అత్యధికంగా 26,572 కోట్ల రూపాయల అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్ రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లా బాబురావు లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. 2025-26 తొలి త్రైమాసికంలో 26,572 కోట్ల రూపాయల అప్పులు చేసింది చంద్రబాబు సర్కార్. ఇక రెండో క్వార్టర్లో 17,600 కోట్లు, మూడో క్వార్టర్లో 11,900 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. మొత్తంగా ఈ 9 నెలల్లో 56,072 కోట్ల రూపాయలు అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పుల చెల్లింపుల కోసం తిరిగి అప్పులు చేసింది. ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా అప్పులు సేకరించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది. ఇందులో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో నెంబర్ 1 గా నిలబెట్టడంలో రికార్డు సృష్టించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? భారతదేశంలోనే అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గొల్ల బాబురావు అడిగినటువంటి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26,572 కోట్ల రూపాయల అప్పు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటు సాక్షిగా వెల్లడించినటువంటి పరిస్థితి. సో అలాగే రెండవ క్వార్టర్లో 17,600 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మూడో క్వార్టర్లో 11,900 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సో మొత్తం 9 నెలల వ్యవధిలోనే ఏకంగా 56,072 కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టినటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం తాము సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నటువంటి ప్రభుత్వం ఏకంగా భారీ ఎత్తున అప్పులు సృష్టించి ఆ అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై నెడుతోందనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఆ విమర్శలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలన్నీ కూడా బలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా కేవలం 3 నెలల కాల వ్యవధిలోనే, తొలి 3 నెలల వ్యవధి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలంలోనే ఏకంగా 26,000 కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది. సో మనం చూసాం, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఉంటే అనేక పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు కూడా చేయనంత భారీ ఎత్తున అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఏకంగా 3 నెలల కాలంలోనే 26,572 కోట్ల రూపాయల అప్పులు చేసినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈరోజు వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ గణాంకాలు చేస్తున్నటువంటి అప్పులన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా పూర్తిగా ఒకసారిగా కలవరానికి కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి రెవెన్యూస్ చూస్తుంటే పెద్దగా రెవెన్యూస్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా రెవెన్యూస్ రావట్లేదని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్లో 9,000 కోట్లు, మేలో 10,000 కోట్లు, ఇలా అక్టోబర్లో 15,000 కోట్లు, ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూలు అంతంత మాత్రంగా ఉండగా అప్పుల సంఖ్య మాత్రం చాలా భారీ ఎత్తున పెరుగుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ అప్పులన్నీ ఎందుకు తీసుకున్నారనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఈ అప్పులన్నీ కూడా అప్పులు చెల్లించేందుకు మళ్ళీ అప్పులు చేశారు. సో అప్పులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వనరులను పెంచకుండా అప్పులు చెల్లించేందుకు మళ్ళీ తిరిగి అప్పులు తీసుకున్నటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించినటువంటి పరిస్థితి. అలా వీటన్నిటిని కూడా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా ఈ భారీ ఎత్తున రుణాలను సమీకరించినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద దీనికి సంబంధించినటువంటి గణాంకాలన్నీ ఉంటాయి. మనం చూస్తున్నాం, ప్రతి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు సర్కారు ప్రతి మంగళవారం అప్పుల కోసం రిజర్వ్ బ్యాంకు ద్వారా రకరకాల సెక్యూరిటీ బాండ్స్ అన్నిటినీ తాకట్టు పెట్టి, అలాగే రకరకాల సంస్థలకు సంబంధించినటువంటి బాండ్స్ అన్ని తాకట్టు పెట్టి భారీ ఎత్తున రుణాలన్నీ సమీకరిస్తుంది. సో దీనిపైన అనేక విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తీసుకొస్తున్నటువంటి అప్పులన్నీ ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షం లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు నిజం చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తే ఒక్కసారిగా నివ్వెరపోయేటువంటి గణాంకాలు కనబడుతున్నాయి. ఏకంగా భారీ పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా చేయనంత భారీ అప్పులను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి 3 నెలల్లోనే 26,500
572 కోట్ల రూపాయల అప్పులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత భారీగా పతనమైంది, ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటిది విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకవైపు మేము సంపద సృష్టిస్తాం, తమకు అధికారం ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలు చేసింది అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ వెంకటేష్.